హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అమల, మీరు చూస్తున్నది అమల టెక్టెడ్. ఈరోజు టాపిక్ వచ్చేసి నవోదయ ఎగ్జామ్కి సంబంధించి సెక్షన్ 2 అర్థమెటిక్లో ఫస్ట్ టాపిక్ నెంబర్ సిస్టమ్. ఈ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకొని పిల్లలకి అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి. అదేవిధంగా ప్రీవియస్ వీడియోలో మనం సెక్షన్ 1కి సంబంధించి టాపిక్ అయితే క్లియర్ చేయడం అయితే జరిగింది. ఇంకేస్ ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయాము. ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు క్లాసు నవోదయ ఎగ్జామ్ సెక్షన్ 2 అర్థమెటిక్ టెస్ట్. ప్రీవియస్ వీడియోలో నవోదయ ఎగ్జామ్ సంబంధించి సెక్షన్ 1లో ఫస్ట్ టాపిక్ అయితే క్లియర్ చేయడం అయితే జరిగింది. ఇంకేస్ ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అదేవిధంగా నవోదయ ఇంట్రడక్షన్ క్లాస్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇంట్రడక్షన్ క్లాస్ చూసిన తర్వాత నవోదయకి సంబంధించి సబ్జెక్ట్స్ కోసం, వాటి టాపిక్స్ కోసం వీడియోస్ అయితే చూడండి. ఫస్ట్ నవోదయ అంటే ఏంటో తెలుసుకోవడం కోసం ఇంట్రడక్షన్ క్లాస్ అయితే ఖచ్చితంగా చూడండి, ఓకేనా? ఈరోజు టాపిక్ నెంబర్ సిస్టమ్. ఈ నెంబర్ సిస్టమ్ అన్నది సముద్రం లాంటిది, మనం ఎంత చదివినా సరే వస్తూనే ఉంటుంది, ఓకేనా? అసలు నెంబర్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. ఏ నెంబర్ సిస్టమ్ ఈజ్ ఏ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ నెంబర్స్ యూజింగ్ ఏ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ సింబల్స్ అండ్ రూల్స్. ఈ నెంబర్ సిస్టమ్ అన్నది స్పెసిఫిక్ సింబల్స్, రూల్స్ ఉంటాయన్నమాట ఈ నెంబర్ సిస్టంలో. ఇట్ డిఫైన్స్ హౌ నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్, ఆర్గనైజ్డ్, యూజ్డ్ ఫర్ కాలిక్యులేషన్స్. అర్థమైందా? ఈ సెట్ ఆఫ్ సింబల్స్ కానీ రూల్స్ కానీ ఈ నెంబర్ సిస్టంలో ఉంటాయి. అది ఏ విధంగా రిప్రజెంట్ చేయాలో, ఆర్గనైజ్డ్ చేయాలో, అదేవిధంగా ఎలా కాలిక్యులేట్ చేయాలో అన్నది ఈ నెంబర్ సిస్టమ్ మీద డిపెండ్ అయ్యి ఉందన్నమాట. నెంబర్ సిస్టమ్ ఆర్ ది ఫండమెంటల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ యూజ్డ్ ఇన్ ఏ వేరియస్ ఫీల్డ్స్ లైక్ ఇంక్లూడింగ్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ కంప్యూటరింగ్. ఈ నెంబర్ సిస్టమ్ అన్నది ఫండమెంటల్ లైక్ మ్యాథ్స్ ఫండమెంటల్స్లో యూజ్ చేస్తాం. అదేవిధంగా ఇంక్లూడింగ్ సైన్స్ కానీ, ఇంజనీరింగ్ కానీ, కంప్యూటరింగ్ కానీ ఈ నెంబర్ సిస్టమ్ అన్నది యూజ్ చేస్తాం, ఓకేనా? నెంబర్ సిస్టంలో ఉండే టైప్స్ అనమాట, బేసిక్ నెంబర్ సిస్టమ్ టైప్స్. ఫస్ట్ వన్ నేచురల్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్ని మనం తెలుగులో ఏమంటారు? సహజ సంఖ్యలు అంటారు. కౌంటింగ్ నెంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1. ఈ నేచురల్ నెంబర్ అంటే ఏంటంటే మనం స్టార్టింగ్ 1 నుంచి నెంబర్ అన్నది కౌంటింగ్ చేస్తాం. అర్థమైనా? దాన్ని నేచురల్ నెంబర్స్ అంటారు, తెలుగులో సహజ సంఖ్యలు అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, 1 2 3 4 అంటే కౌంటింగ్ అన్నది మనం 1 నుంచి ఇన్ఫినిటీ వరకు కౌంట్ చేస్తూనే ఉంటాం. ఇది స్టార్టింగ్ 1 అనమాట. ఇట్స్ డినోటెడ్ బై n అనమాట. దీని నేచురల్ నెంబర్స్కి ఏంటి సింబల్? nతో డినోట్ చేస్తారనమాట. చూడండి, n ఓపెన్ బ్రాకెట్స్ 1 2 3 ఇన్ఫినిటీ వరకు మనం పెట్టుకోవచ్చు అనమాట. కీ క్యారెక్టరిస్టిక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 1. ఏంటి మనకి నేచురల్ నెంబర్స్లో నెంబర్ అన్నది స్టార్టింగ్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్స్ నేచురల్ నెంబర్స్ డు నాట్ ఇంక్లూడ్ 0. దీంట్లో 0 అన్నది ఇంక్లూడ్ అవుతుంది, ఓకేనా? నేచురల్ నెంబర్స్ స్టార్టింగ్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 0 అన్నది ఇంక్లూడ్ అవుతుంది. దీంట్లో పాజిటివ్ నెంబర్సే ఉంటాయి, లైక్ -1 -2 నెగిటివ్ నెంబర్స్ అన్నది ఉండదు, ఓకేనా? హోల్ నెంబర్స్ దే డు నాట్ హ్యావ్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. అంటే లైక్ ఫ్రాక్షన్ మీన్స్ ఏంటి? 1/2, 2/2, 3/2 అట్లాంటివి కూడా ఉండవు. అదేవిధంగా డిసిమల్స్ అంటే 0.5, 0.2, 0 పాయింట్ వైజ్ వస్తాయి చూడు, అవి కూడా ఉండవు ఈ నేచురల్ నెంబర్స్లో, ఓకేనా? ఇన్ఫినిటీ దేర్ ఆర్ నో లార్జెస్ట్ నేచురల్ నెంబర్స్. అంటే లార్జెస్ట్ నెంబర్స్ అన్నవి ఉండవు అనమాట, ఓకేనా? అర్థమైంది కదా? ఎగ్జాంపుల్స్ చూడండి, -1 అంటే నెగిటివ్ నెంబర్ ఉండదు, 0 ఉండదు. అదే డిసిమల్ నెంబర్స్ ఉండదు అంటే 1.5. అదేవిధంగా ఫ్రాక్షన్స్ ఉండవు, 1/2 ఇట్లాగా ఇవేమి ఉండవు అనమాట నేచురల్ నెంబర్స్. అర్థమైంది కదా? నేచురల్ నెంబర్ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా దీన్ని ఎంతో డినోట్ చేస్తారు. అదేవిధంగా ఇది 0 అన్నది ఉండదు, 0 ఉండదు. అదేవిధంగా నెగిటివ్ నెంబర్స్ ఉండవు. అదేవిధంగా ఫ్రాక్షన్స్ కానీ డిసిమల్స్ కానీ ఉండవు. అదేవిధంగా లాంగెస్ట్ లార్జెస్ట్ నెంబర్స్ ఉండవు, ఓకేనా? సెకండ్ వన్ హోల్ నెంబర్స్. మొత్తం టోటల్ నెంబర్స్ అనమాట. అర్థమైనా? హోల్ నెంబర్స్ అంటే టోటల్ నెంబర్స్, మొత్తం సంఖ్యలు అంటారు కదా తెలుగులో. అది హోల్ నెంబర్స్ ఆర్ ది సెట్ ఆఫ్ నెంబర్స్ దట్ ఇంక్లూడెడ్ ఆల్ నేచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ 0. హోల్ నెంబర్స్ అంటే నేచురల్ నెంబర్స్తో పాటు 0 యాడ్ అయి ఉంటుంది అనమాట. 0 నుంచి ఇన్ఫినిటీ వరకు వస్తుంది. అంటే ఇక్కడ 0, అదే నేచురల్ నెంబర్స్లో ఓన్లీ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ ఇక్కడ హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకేనా? ఇట్స్ డినోటెడ్ బై
డబ్ల్యూతో ఇండికేట్ చేస్తారన్నమాట. చూడండి డబ్ల్యూ ఈక్వల్ టు చూడండి 0 నుంచి స్టార్ట్ అయింది 0, 1, 2 అప్ టు ఇన్ఫినిటీ వరకు. కీ క్యారెక్టరిస్టిక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. అక్కడ ఏంటి నేషనల్ నెంబర్లో స్టార్ట్స్ ఫ్రమ్ 1. హోల్ నెంబర్స్ బిగిన్ విత్ 0. ఓకేనా, నో నెగిటివ్ నెంబర్స్, దీంట్లో కూడా నెగిటివ్ నెంబర్స్ ఉండవు. అదేవిధంగా నేషనల్ నెంబర్స్లో కూడా నెగిటివ్ నెంబర్స్ ఉండవు. అదేవిధంగా ఫ్రాక్షన్స్ అండ్ డిసిమల్స్ ఫ్రాక్షన్స్ కూడా ఉండవు. ఇన్ఫినిటీ దిస్ సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ గోస్ ఆన్ ఫర్ ఎవర్. ఓకేనా, చూడండి నెగిటివ్ నెంబర్స్ ఉండదు, డిసిమల్ నెంబర్స్ ఉండదు, అదే ఫ్రాక్షన్ నెంబర్స్ ఉండవు. ఓకేనా, ఈ హోల్ నెంబర్స్లో. ఓకేనా, థర్డ్ వన్ ఇంటీజర్స్ అంటే ఏంటి, తెలుగులో పూర్ణాంకాలు అంటారు కదా అది. ఇంటీజర్స్ ఆర్ సెట్ ఆఫ్ నెంబర్స్ దట్ ఇంక్లూడ్ ఆల్ హోల్ నెంబర్స్ అండ్ దేర్ నెగటివ్ కౌంటర్ పార్ట్స్. దే కెన్ బి పాజిటివ్, నెగిటివ్ ఆర్ 0. అర్థమైందా? ఇంటీజర్స్ మీన్స్ అంటే పూర్ణాంకాలు అంటే ఏంటంటే ఆల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ స్టార్టింగ్ ఏంటి 0 to ఇన్ఫినిటీ వరకు. అవునా, ఆ నెంబర్స్ ఉంటాయి. హోల్ నెంబర్స్ ఉంటాయి, నేషనల్ నెంబర్స్ ఉంటాయి. హోల్ నెంబర్స్లో ఎక్స్ట్రా 0 యాడ్ అవుతుంది. నేషనల్ నెంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుద్ది. అదేవిధంగా పాజిటివ్ నెంబరు, నెగిటివ్ నెంబరు, అదేవిధంగా 0 కూడా ఉంటుంది అనమాట. ఇంటిజర్స్ ఆర్ డినోటెడ్ బై జెడ్. ఇంటిజర్ నెంబర్ని జెడ్తో డినోట్ చేస్తారనమాట. ఇది జర్మన్ వర్డ్ అనమాట, జిహ్లాన్. అదొందా జెహ్లాన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే నెంబర్ అనమాట. జెడ్ ఈక్వల్ టు చెప్పాను కదా నెగిటివ్ నెంబర్స్. అదేవిధంగా హోల్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, పాజిటివ్ నెంబర్స్. ఓకేనా, కీ క్యారెక్టర్ ఇంక్లూడింగ్ నెగిటివ్ నెంబర్స్. ఇందులో ఏంటి నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి, ఇంక్లూడింగ్ 0 ఉంటుంది. నో ఫ్రాక్షన్స్ ఆర్ డిసిమల్, దీంట్లో మాత్రం ఫ్రాక్షన్స్ కానీ డిసిమల్స్ కానీ ఉంటాయి. ఇన్ఫినిటీ సెట్ అంటే లైక్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ డైరెక్షన్స్లో కూడా ఉంటాయి అన్నమాట. టైప్స్ ఆఫ్ ఇంటిజర్స్, ఇందులో ఇంటిజర్స్ సంబంధించి టైప్స్ ఉన్నాయన్నమాట. అందులో ఏంటి పాజిటివ్ ఇంటిజర్, నెగిటివ్ ఇంటిజర్, 0. పాజిటివ్ ఇంటిజర్ మీన్స్ గ్రేటర్ దాన్ 0. అంటే చూడండి గ్రేటర్ దాన్ 0 అంటే ఎగ్జాంపుల్ 1, 2, 3. అదేవిధంగా నెగిటివ్ ఇంటిజర్ అంటే లెస్ దాన్ 0 అంటే మైనస్ వాల్యూస్ వస్తాయి అన్నమాట. అదేవిధంగా 0 కంటే లెస్ ఏంటి మైనస్ వాల్యూసే కదా. అదే 0 కంటే గ్రేటర్ దాన్ అంటే మోర్ ఏంటి 1, 2, 3. ఓకేనా, 0 నేదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. 0 అన్నది నెగిటివ్లోనూ ఉంటుంది, అదేవిధంగా పాజిటివ్లోనూ ఉంటుంది. అప్లికేషన్స్ ఆఫ్ ఇంటీజర్స్ టెంపరేచర్, మనం టెంపరేచర్ చూస్తాం, పాజిటివ్ చూస్తాం, అదేవిధంగా నెగిటివ్ చూస్తాం. చూడండి ఫ్రీజర్ పాజిటివ్లో పెడతాం అంటే ఫ్రీజర్ అవుతుంది, అదే నెగిటివ్లో పెడితే ఫ్రీజింగ్ అవుతుంది. అవుతుందా? ఎగ్జాంపుల్ చూడండి +10 degrees అయితే ఫ్రీజింగ్ అవుద్ది, అదే -5 degrees అయితే ఫ్రీజ్ అవుద్ది. ఓకేనా, మనీ ప్రాఫిట్ అండ్ లాస్. మనం ప్రాఫిట్ ఎలా చూస్తాం, ఎడిషన్ అంతా ప్రాఫిట్, సబ్ట్రాక్షన్ అంతా లాస్. అట్లా కూడా మనం ప్లస్ మైనస్ అన్నది ఇండికేట్ చేస్తాం ప్రాఫిట్లో. ఆల్టిట్యూడ్ అంటే ఏంటంటే అబవ్ సీ లెవెల్ అంటే వాటర్ లెవెల్ చూస్తాం. అది అబవ్ ఉంటే ప్లస్ లాగా, బిలో ఉంటే మైనస్ లాగా. ఫోర్త్ వన్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్. ఫోర్త్ వన్ ఈవెన్ అంటే ఏంటి సరి సంఖ్యలు, ఆడ్ వన్ అంటే బేసి సంఖ్యలు. ఈవెన్ నెంబర్స్ ఆర్ ఇంటిజర్స్ దట్ ఆర్ డివైడెడ్ బై 2 వితౌట్ లీవింగ్ ఏ రిమైండర్. దీస్ నెంబర్ ఆల్వేస్ ఎండ్ ఇన్ 0, 2, 4, 6, 8 ఇన్ ది డెసిమల్ సిస్టమ్. ఈవెన్ నెంబర్స్ మీన్స్ ఏంటంటే డివైడెడ్ బై 2తో డివైడ్ అవుతుంది అనమాట. రిమైనింగ్ ఎప్పుడు కూడా 0 కానీ 2 కానీ 4 కానీ అట్లా వస్తుంది. దీన్నే ఈవెన్ నెంబర్స్ అంటారు. మనకి ఈవెన్ నెంబర్స్ ఏంటి 2, 4, 6, 8, 10, 12, 14 ఇట్లాగనమాట. అంటే 2తో డివైడ్ అయ్యి ప్రతిదీ కూడా ఈవెన్ నెంబర్స్ అనమాట. ఇట్ ఈస్ డినోటెడ్ బై n, స్మాల్ n అనమాట. n mod 2 = 0. దట్ మీన్స్ ఏంటంటే చూడండి 2 వేసాను ఇక్కడ 8 వేసా అంటే 2, 8 ఎన్నిసార్లు మల్టిప్లై అవుతుంది 4 times. అంటే రిమైనింగ్ అంతా 0 అనమాట. ఏదన్నా సరే మనకి 0 కానీ రిమైండర్ ఎప్పుడు కూడా 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ అట్లా వచ్చినాయి అన్నీ ఈవెన్ నెంబర్స్ అనమాట. పాజిటివ్ ఈవెన్ నెంబర్స్ 2, 4, 6. అదే నెగిటివ్ అయితే -2, -4 అట్లాగా 0 బికాజ్ 0 డివైడెడ్ బై 2 ఈజ్ నథింగ్ బట్ 0. అంతేనా? అట్లాగనమాట. ఆడ్ నెంబర్ మీన్స్ ఏంటి బేసి సంఖ్యలు. బేసి సంఖ్యలు ఏంటి మనకి 3, 5. అంటే ఆడ్ నెంబర్స్ ఆర్ ఇంటిజర్స్ దట్ ఆర్ నాట్ డివైడబుల్ బై 2. అక్కడ ఈవెన్ అంటే డివైడెడ్ బై 2, ఇక్కడ నాట్ డివైడెడ్ బై 2 అంటే 2తో మల్టిప్లై అవ్వదు అనమాట.
వెన్ డివైడెడ్ బై 2 ఆడ్ నెంబర్స్ లీవ్స్ ఏ రిమైండర్ ఆఫ్ 1. అది మల్టిప్లై అవుతుంది, రిమైండర్ ఎప్పుడు 1గా వస్తుంది అనమాట. ఇట్స్ డినోటెడ్ బై n. దీన్ని కూడా n తో డినోట్ చేస్తారు. చూడండి, n mod 2 ఈక్వల్ టు 1. దట్ మీన్స్ డివైడెడ్ బై 2 దేర్ ఈజ్ నో రిమైండర్ ఆఫ్ 1. అంటే చూడండి 2తో డివైడ్ చేస్తున్నాను 3. అంటే ఇక్కడ రిమైండర్ ఎంత మిగిలింది 1 అనమాట. 1 మీన్స్ ఏంటంటే ఆడ్ నెంబర్. 1, 3, 5, 7, 9, 11, 13 అట్లాగే ఇవన్నీ ఏంటంటే ఆడ్ నెంబర్స్ అనమాట. పాజిటివ్ ఆడ్ నెంబర్స్ మీన్స్ అంటే 1, 3, 5 అట్లాగా. అదే నెగిటివ్ అయితే -1, -3, -5. అదే నాట్ డివైడబుల్ బై 2. ఇది ఎప్పుడు డివైడ్ బై, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ రాసాను, ఇక్కడ ఎగ్జాంపుల్ చూసాను. అదేవిధంగా ఆల్టర్నేటింగ్ విత్ ఈవెన్ నెంబర్స్ చూడండి, -3, -2, -1, 0, 1, 2, 3 అట్లాగనమాట. అర్థమైందా? నేను ఇప్పుడు మీకు నెంబర్ సిస్టంలో టైప్స్ చెప్పా. దీనికోసం క్లియర్గా మీకు అర్థమైంది కదా. ఈరోజు నవోదయకు సంబంధించి నెంబర్ సిస్టంలో మొత్తం బేసిక్ నెంబర్ సిస్టంలో టైప్స్ చెప్పా. అదే నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, ఈవెన్ అండ్ ఆడ్. దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్గా టాపిక్స్ ఉన్నాయి, లైక్ బైనరీ కానీ, అదే డెసిమల్స్ కానీ, అదేవిధంగా ఆక్టాలు, ఇట్లాగా నెంబర్ సిస్టమ్కి సంబంధించి ఇంకా టాపిక్స్ అయితే ఉన్నాయి. అందువల్ల దీనికి వర్క్షీట్ అయితే ఇవ్వలేదు. మొత్తం నెంబర్ సిస్టమ్ సంబంధించి మొత్తం టాపిక్ అంతా క్లియర్ అయ్యాక నేను వర్క్షీట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ నెంబర్ సిస్టమ్ సంబంధించి మనకి వచ్చినట్టే ఉంటాయి కాబట్టి కొంచెం దీన్ని రిపీట్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఈరోజు వీడియో మీకు అర్థమైందా? రేపు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ అన్నది నేర్చుకుందాం. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నైబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ నవోదయకు సంబంధించి ఎవరైనా ప్రిపేర్ అవుతే కనుక వాళ్ళకి సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.